నిన్న బంగారం 30 నుంచి 35% దగ్గరగా పడుతుందని, వెండి 50% కంటే ఎక్కువే పడుతుందని, $2.4 బిలియన్ సుమారుగా 20,000 కోట్ల కంటే పైగానే అసెట్స్ ని మేనేజ్ చేస్తున్న ఒక ఫండ్ మేనేజర్ స్టేట్మెంట్స్ చేశారు గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా అని చెప్పాను. అండ్ అలా ఎందుకు జరిగే అవకాశం లేదు బంగారం పరంగా, స్పెషల్లీ ఎందుకు పడదనేది కూడా నేను నిన్న మీకు రీజన్స్ మెన్షన్ చేశాను కదా. ఇప్పుడు గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు వచ్చి మేము గతంలో $4,300 వెళ్తుందని చెప్పాం గోల్డ్, కానీ కాదు $4,900 వెళ్తుంది అంటున్నారు. ఈవెన్ దీన్ని సపోర్ట్ చేస్తూ చైనాకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా, గతంలో ఎప్పుడూ లేనంతగా 11th కన్సిక్యూటివ్ మంత్ గోల్డ్ ని కొంటూనే ఉందని, ఆగస్ట్ లో రికార్డ్ స్థాయిలో గోల్డ్ ని తన నిల్వలకి, గోల్డ్ రిజర్వ్స్ లోకి యాడ్ చేసుకుంది చైనా అనేలా డేటా అప్డేట్ అవుతూ ఉంది. సో కాబట్టి గోల్డ్ ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడుకున్నాం ఈ రీసెంట్ టైమ్స్ లో. ఇండియా చైనా, ఇక్కడ చైనా డేటా అయితే అప్డేట్ అవుతుంది. ఎందుకే రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ పెరుగుతుందన్న క్లారిటీ కూడా మనకు వస్తుంది. దీని గురించి కూడా ఫర్దర్ గా ఇవాళ వీడియోలో క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. $4,900 పర్ ఔన్స్ అనమాట. పర్ ఔన్స్ గ్రామ్స్ లో చూడాలంటే 31 గ్రామ్స్ దగ్గరికి వస్తుంది. 31.1 అరౌండ్. మనం $1 ఈజ్ ఈక్వల్ టు 88 రూపీస్ వేసుకుంటే, అండ్ గోల్డ్ 1 ఔన్స్ $4,900 కి వెళ్ళింది అనుకుంటే, ఇండియన్ రూపీస్ లో 4,31,000 దగ్గరగా వస్తుంది. దాన్ని 10 గ్రామ్స్ లెక్కన చూసామంటే 1,38,000 కి వెళ్తుంది. ప్రెసెంట్ బంగారం ఉంటున్నది 1,20,000 దగ్గరగా. 1,38,000 వెళ్ళడం అంటే సుమారుగా ఒక 12 నుంచి 15% దగ్గరగా పెరుగుతున్నట్టు. అంటే గోల్డ్ ఇంకా 12-15% పెరుగుతుందని గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళ అభిప్రాయం. కానీ అది ఎప్పటిలోపు పెరుగుతుంది అంటున్నారు. ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంటే ఎందుకు పెరుగుతుంది అంటున్నారు? వీళ్ళేం చిన్నగా అసెట్స్ ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు కాదు. నిన్న ఏదైతే గోల్డ్ పడుతుంది, సిల్వర్ పడుతుంది అని చెప్పిన ఫండ్ మేనేజర్ ది $2.4 బిలియన్ అసెట్స్ ని మేనేజ్ చేస్తున్నారన్న. మరి ఈ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, వాళ్ళ మార్కెట్ క్యాపిటల్, వాళ్ళ నెట్ వర్త్ $250 బిలియన్ దగ్గరగా ఉంటది. అంటే నిన్న చెప్పిన ఆయనకి ఇంటూ 100 టైమ్స్ ఎక్కువ. వాళ్ళు యూజువల్లీ గోల్డ్ రిలేటెడ్ గా అప్పుడప్పుడు స్టేట్మెంట్స్ అండ్ ఇలాంటి రిపోర్ట్స్ ని పబ్లిష్ చేస్తుంటారు. సో వాళ్ళ ప్రకారం అసలు ఎందుకు గోల్డ్ పెరుగుతుంది అనుకుంటున్నారు, ఎప్పటిలోపు ఎంత పెరుగుతుంది అనుకుంటున్నారు, దానికి రీజన్స్ ఏంటి, అసలు కమింగ్ టైమ్స్ లో గోల్డ్ పడే అవకాశం ఉందా లేదా అనేది వాళ్ళ అభిప్రాయాన్ని, దీని పరంగా నా ఒపీనియన్ నిన్నటి వీడియోలో షేర్ చేశారు. బట్ అది కూడా ఇంకొకసారి మీకు దీంట్లో యాడ్ చేస్తూ గోల్డ్ రిలేటెడ్ గా వీళ్ళు చూస్తున్న ఇంపార్టెంట్ రీసెంట్ ట్రెండ్స్ ని మనం మాట్లాడుకునే ప్రయత్నం మొదట చేద్దాం. తర్వాత పాకిస్తాన్ ఇండియా మధ్యలో యుద్ధాన్ని ఆపింది నేనే అని ఎంత టైం చెప్తున్నారు. మ్యాథ్స్ లో మనకి హోల్ పవర్ 1 2 3 4 5 అండ్ సో ఆన్ పెట్టి ఎన్ పెడతాం కదా లాస్ట్ లో. అలా ఎంత టైం అలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు, తను అలాంటి స్టేట్మెంట్స్ ఏం చేస్తున్నారో మాట్లాడుకుంటూ యుఎస్ ఇండియాకి సంబంధించిన ట్రేడ్ టాక్స్ స్లో డౌన్ అయ్యాయనేలా పీయూష్ గోయల్ గారు స్టేట్మెంట్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్, కొంత టాక్స్ అనుకున్న దాని మేరకు మూవ్ అవ్వట్లేదనేలా తను చేసిన స్టేట్మెంట్. ఇది యాక్చువల్లీ పబ్లిష్ అవ్వక ముందు మార్కెట్ బాగానే పెరుగుతుండింది. ఈ పాయింట్స్ నేను ఏదైతే మార్కెట్ లో చూసానో ఆ పాయింట్ లోనే మార్కెట్ కొంత పై నుంచి 25,200 మార్క్ దగ్గర నుంచి కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే కొంత కరెక్ట్ అవ్వడం జరిగింది విత్ ది స్టేట్మెంట్. ట్రేడ్ టాక్స్ బాగానే జరుగుతున్నాయి అనుకునే దగ్గర నుంచి ట్రేడ్ టాక్స్ స్లో డౌన్ అయ్యాయనేలా పీయూష్ గోయల్ గారు చేసిన స్టేట్మెంట్. వీటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ, అండ్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారో చూడండి. ఇండియా ఎక్స్పెక్టెడ్ టు రిమైండ్ వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ అంటున్నారు. అండ్ ఇండియాకి సంబంధించిన జీడిపి ఫోర్కాస్ట్ ని, గ్రోత్ ఒక ఫోర్కాస్ట్ ని FY26 పరంగా 6.3 నుంచి 6.5 అయితే పెంచారు. బట్ FY27 రిలేటెడ్ గా, అంటే ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా మాత్రం 20 బేసిస్ పాయింట్స్ కట్ చేయడం జరిగింది. బట్ ఆన్ గోయింగ్ అయితే ఎక్స్పెక్టెడ్ కంటే అబోనే ఇండియా గ్రో అవుతుంది అనేలా వాళ్ళ అంచనా. స్లోగా ఇండియన్ స్టూడెంట్స్ యుఎస్ ని అవాయిడ్ చేస్తున్నారా, ఆల్మోస్ట్ 45% దగ్గరగా అమెరికాకు వెళ్లే వాళ్ళ సంఖ్య స్టూడెంట్స్ పరంగా తగ్గుతుందన్న డేటా. ఇండియా యుఎస్ ట్రేడ్ రిలేషన్స్ ని మాట్లాడుకుంటూ FIS ఒక సెల్లింగ్. అండ్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ కూడా ఉంది ఈ మంత్ లో. ఆ డేట్స్ అన్నిటిని మాట్లాడుకుంటూ నెంబర్స్ రాబోతున్నాయి కదా ఎల్లుండి నుంచి, థర్స్డే నుంచి. వాటితో ఏం ఫోకస్ లో ఉండే అవకాశం ఉంది, ఏ సెక్టార్స్ ఎలా ఫోకస్ లో ఉండే అవకాశం ఉంది, ఇవన్నిటిని మనం డిస్కస్ చేసుకుని మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, నాకు తెలిసి ఇది మీకు వింటున్నప్పుడే ఇదే కదా తను ఎప్పటి నుంచో చెప్తున్నారు, దీన్ని ఇంకొకసారి మెన్షన్ చేయడంలో లాజిక్ ఏంటనేలా మీకు క్వశ్చన్ రావచ్చు. యూజువల్లీ ట్రంప్ అలాంటి మాటలు మాట్లాడారు ఇండివిజువల్ గా అంటే అసలు పట్టించుకోనేమో. యుఎస్ ప్రెసిడెంట్, దట్ వైట్ హౌస్, తన ఓవెల్ ఆఫీస్ లో కూర్చొని మరీ చేస్తున్న స్టేట్మెంట్స్ మన కంట్రీ గురించే కదా. అండ్ ఆ స్టైల్ ఆఫ్ నరేషన్ కూడా మన కంట్రీ రిలేటెడ్ గా ఎలా ఉందో మనకు అర్థం అవుతుంటే, చేస్తున్న ఏ చిన్న స్టేట్మెంట్స్ అయినా కూడా మనకి తన ఐడియాలజీని, కంట్రీ పరంగా ఎలా ముందుకు వెళ్తున్నారన్న దానిపై ఒపీనియన్ క్రియేట్ చేసుకోవడంలో హెల్ప్ అవుతుంది. నేను ఒకసారి ప్లే చేస్తాను. బట్ దానికి ముందు తను ఏమంటున్నారంటే, మేం పీస్ కీపర్స్, అమెరికా వాళ్ళు శాంతిని నెలకొల్పాలనుకునే వాళ్ళు, మేం లేకపోతే, అసలు యుఎస్ అనేదే లేకపోతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో పెద్ద యుద్ధమే జరగాలి. చాలా ఫైటర్ జెట్స్ ని కూడా షాట్ డౌన్ చేశారు. ఎవరు చేశారు, ఎవరి ఫ్లైట్స్ ని షాట్ చేశారు, నేలకు తీసుకొచ్చారు, అది మెన్షన్ చేయట్లేదు. ప్రాబబులీ ఇండియాదే అయిందనుకోండి డ్యామేజ్, అది ఆల్రెడీ మెన్షన్ అయ్యేది. అండ్ న్యూక్లియర్ వెపన్స్ పరంగా కలిగి ఉన్న దేశాలు కాబట్టి వాళ్ళ మధ్య జరిగే పెద్ద యుద్ధాన్ని ఆపింది నేనే. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ డబ్బుల్ని పట్టుకొచ్చాను అమెరికాకి. బట్ శాంతిని నెలకొల్పడానికి కూడా నేను టారిఫ్ల్ని వాడాను అండం. శాంతిని నెలకొల్పడానికే టారిఫ్ల్ని వాడుంటే మరి ఆ యుద్ధం అయిపోయిన తర్వాత టారిఫ్ల్ని తీసేయాలి కదా. ఏ దేశానికి సంబంధించైనా నేను మీ మీద టారిఫ్
టారిఫ్లు వేస్తాను యుద్ధం ఆపకపోతే అన్నప్పుడు యుద్ధం ఆపితే మరి అది ఆపేసి ఉండాలి కదా, టారిఫ్లు వెనక్కి లాగా ఉండాలి కదా. అలా ఏం జరగలేదు కాబట్టి ద ఫేస్ ఆఫ్ మీడియా టారిఫ్ కరెక్ట్ కాదు కదా, ఎకానమీ స్లో డౌన్ అవుతుంది కదా అని విలేకరులు అడుగుతున్న ప్రతిసారి ఇది నేను టారిఫ్ వేసింది యుఎస్ ఒక బాగు కోసమే కాదు, చాలా కంట్రీస్ ఒక యుద్ధాలను ఆపడానికనే. అండ్ తను అలా చేస్తున్న చర్యలతో, ఇండియా రిలేటెడ్ గా చూపిస్తున్న హేట్రెడ్ తో స్టూడెంట్స్ కూడా యుఎస్ కాకుండా ఇంకితర కంట్రీస్ కి వెళ్లి చదువుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అమెరికన్ స్టూడెంట్స్ వీసాస్ ఆల్మోస్ట్ 45% దగ్గరగా ఆగస్టు 2025 లో పడ్డాయని ఇరాన్ ఇయర్ కంపారిజన్ తో కంపేర్ చేస్తే సగం పైగా స్టూడెంట్స్ ఇప్పుడు అమెరికాకు వెళ్ళాలి అనుకోవట్లేదనేలా. ఇన్ఫాక్ట్ వెళ్దాం అనుకున్న నిన్నటి వీడియోలో చెప్పాను కదా, మన ఇండియన్ స్టూడెంట్స్ ని కూడా టార్గెట్ చేసి 5% కి మించి ఎక్కడి నుంచి తీసుకోవద్దు. యూనివర్సిటీలో ఒక 100 సీట్స్ ఉన్నాయనుకోండి, 15 సీట్స్ ఆర్ 15% మాత్రమే ఇతర దేశాల వాళ్ళకి ఇవ్వండి, అందులో కూడా 5% మాత్రం ఒక కంట్రీకి వెళ్ళాలి మాక్సిమం, అంతకు మించి వెళ్ళొద్దన్నారు. మెజారిటీ యూఎస్ కి సంబంధించి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అన్నిట్లో ఆల్మోస్ట్ 33 to 35% గా వెళ్ళేది ఇండియా, చైనా నుంచి, అందులోనే ఎక్కువ వెళ్ళేది ఇండియా నుంచి. సో తను ఏ రూల్ తీసుకొస్తున్నా H1B పరంగా కానీ, ఈ స్టూడెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పరంగా కానీ, ఇండైరెక్ట్ గా కూడా కాదు, డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నది ఇండియానే. సో ఆన్ దట్ నోట్ మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఎక్కువగా అమెరికాకు వెళ్ళడానికి ఆసక్తి చూపించట్లేదని, ఇరాన్ ఇయర్ కంపారిజన్ లో 45% దగ్గరగా యుఎస్ కి వెళ్లాల్సిన మన ఇండియన్ స్టూడెంట్ వీసాస్ ఫాల్ అయ్యాయని డేటా అయితే అప్డేట్ అయింది. అండ్ ఇండియా యుఎస్ రిలేటెడ్ ఉంటున్న ట్రేడ్ టాక్స్ కూడా స్లో డౌన్ అయ్యాయని బికాస్ ఆఫ్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్. ఇండియా టాక్స్ అయితే ఎఫెక్ట్ అయ్యాయని, 6th రౌండ్ ఆఫ్ టాక్స్ యుఎస్ తో సూన్ జరుగుతాయని, కానీ అది ఎప్పుడు జరుగుతుందని ప్రెసెంట్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ లో ఉండడం వల్ల మేము చెప్పలేకపోతున్నామని. అండ్ ఓన్లీ యుఎస్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం కానీ యూరోపియన్ యూనియన్, ఒమాన్, చిలీ, పెరు, న్యూజిలాండ్ అండ్ యురేషియన్ బ్లాక్ తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడానికి ఇండియా ఆల్రెడీ నెగోషియేట్ చేస్తుందని అప్డేట్స్ అయితే చేశారు. సో ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ ని మనం త్వరలో ఎక్స్పెక్ట్ చేయలేమన్న క్లారిటీకి అయితే మనం రావాలి. ఇట్ విల్ బి లాంగ్ రోడ్. ఇప్పుడు గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. నిన్నటి వీడియోలో ఆ ఫండ్ మేనేజర్ చేసిన స్టేట్మెంట్స్ ఏంటి, 35% దగ్గరగా గోల్డ్ పడాలి, 50% దగ్గరగా సిల్వర్ పడాలి బికాస్ ఎక్కువగా పెరిగిపోయాయి. నేను నా గత 20 సంవత్సరాల టైం పీరియడ్ లో ఎప్పుడు ఇంతలా పెరగడం చూడలేదు. 2008లో ఎలా అయితే పడిందో అండ్ 2011-12లో గోల్డ్ ఎలా అయితే పడిందో అలానే ఈసారి కూడా గోల్డ్ ఎక్కువగా పెరిగింది కాబట్టి పడుతుందని ఎలా ఈ ఫండ్ మేనేజర్ స్టేట్మెంట్స్ నిన్న చేశారని చెప్పాను. దానికి మనం ఏం లాజిక్స్ మాట్లాడుకున్నాం, గతంలో మాట్లాడుకుందే. మళ్ళీ ఇంకొకసారి ఏమనుకున్నాం, సెంట్రల్ బ్యాంక్స్ యాక్టివ్ గా కొంటున్నంత వరకు, వాళ్ళు ఆపాలి అని డిసైడ్ అవ్వకపోతున్నంత వరకు వాళ్ళ దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి, వేల కోట్లు, లక్షల కోట్లు డబ్బులు ఉంటాయి. వాళ్ళు నిజంగా కొనాలనుకుని రెడీ అయితే, అన్లెస్ ఏదైనా స్ట్రాంగ్ సప్లై వస్తే తప్పించి, యుఎస్ దగ్గర మంచి నిల్వలు ఉన్నాయి, చాలా మంచి నిల్వలు ఉన్నాయి, ఇంకా వాళ్ళ ఖజానాన్ని పెంచుకోవాలని యుఎస్ వాళ్ళు అమ్మడం స్టార్ట్ చేసినా, ఇంకేదైనా ఒక కంట్రీకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ నిల్వల్ని తగ్గించుకోవాలని ప్లాన్ చేసినా, అప్పుడు ఏదైనా సప్లై స్ట్రాంగ్ గా వచ్చి సెంట్రల్ బ్యాంక్స్ కొనేదానికంటే వాళ్ళ సప్లై మార్కెట్ లో ఎక్కువ గోల్డ్ పడాలే కానీ ఏ సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ ని అమ్మదు. ఈ బ్రిక్స్ నేషన్ కి సంబంధించిన కంట్రీస్ లైక్ బ్రెజిల్ కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఇండియా కానీ గోల్డ్ ని కొంటూనే ఉంటాయి స్లోగా. అంటే మహా అయితే ఓవర్ గా గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది అనుకుంటే అక్కడే స్టెబిలైజ్ చేసేస్తారేమో 1-2 సంవత్సరాల పాటు. పడేదానికి సెంట్రల్ బ్యాంక్స్ ఒక యాక్షన్ లేకుండా, వాళ్ళ యాక్టివిటీ స్లో డౌన్ అయిందని ఒక క్లారిటీ లేకుండా గోల్డ్ కి 35% దగ్గరగా పడే అవకాశం తక్కువ ఉందని ఎలా మాట్లాడుకున్నామా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇవాళ October 7th 11:42 AM అరౌండ్, అంటే సుమారుగా ఇవాళ మార్నింగ్ 11 o'clock అరౌండ్ కి గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే $4,900 per ounce కి వెళ్తుంది అంటున్నారు. స్టార్టింగ్ లో క్యాలిక్యులేషన్ చేశాం కదా, అలా చూస్తే 1,38,000 వెళ్తుంది అన్నట్టు. ఇప్పుడున్న ధర నుంచి చూస్తే సుమారుగా 12-15% పెరుగుతుంది అన్నట్టు. 12-15% ఎప్పుడు లోపల పెరుగుతుంది అంటున్నారు, December 2026. సో మనకి వినడానికి గోల్డ్ ఓవన్ పెరిగిపోతుంది అన్నట్టున్నా, వాళ్ళు చెప్తున్నది December 2026 కి 12-15% మాక్సిమం కేసులో, బేస్ కేస్ కాదు అది, మాక్సిమం కేసులో. దానికి వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటి, ఇది ఇంపార్టెంట్ గా గమనించాలి. చూడండి, గోల్డ్ మ్యాన్ సాక్స్ ఎక్స్పెక్ట్స్ సెంట్రల్ బ్యాంక్స్ టు కంటిన్యూ డైవర్సిఫైడ్ దేర్ రిజర్వ్స్ ఇంటూ గోల్డ్, ఎస్టిమేటింగ్ యావరేజ్ యాన్యువల్ పర్చేజెస్ ఆఫ్ 80 metric tons in 2025 and 70 metric tons in 2026. ఇది ఇంపార్టెంట్. చాలా టైం బ్యాక్ నుంచి కూడా ఈ స్టేట్మెంట్ మెన్షన్ చేస్తున్నాను. ద బ్యాంక్ యాడెడ్ దట్, అంటే గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎమర్జింగ్ మార్కెట్స్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్ కీ రోల్ ప్లే చేస్తాయి గోల్డ్ రిలేటెడ్ గా అంటున్నారు. చైనా, ఇండియా సెంట్రల్ బ్యాంక్స్ నిన్నటి వీడియోలో కూడా ఈ పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా కానివ్వండి, చైనాకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ అండ్ ఇండియాకి సంబంధించిన ఆర్బీఐ కానివ్వండి, వీళ్ళు వాళ్ళ రిజర్వ్స్ ని యుఎస్ ని చూస్తున్న హేట్ రేట్ తో రిజర్వ్స్ ని డైవర్సిఫై చేయడానికి యుఎస్ కి సంబంధించిన డాలర్స్ నుంచి, యుఎస్ కి సంబంధించిన బాండ్స్ నుంచి డబ్బులు బయటికి తీస్తే ఎక్కడ పెట్టాలి, దేంట్లో పెట్టాలి, వాళ్ళు దాని డబ్బులు తీసుకువెళ్ళి గ్లోబల్ గా యాక్సెప్ట్ అవుతున్న అసెట్ ఏంటి, ఇప్పుడు ఈజీగా ట్రాన్సాక్షన్ చేయడానికైనా మిగులుతున్నది గోల్డ్ కాబట్టి దాంట్లోకి వెళ్తుంది. ఈ 2 సెంట్రల్ బ్యాంక్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ అంటున్నారు కానీ దాంట్లో 2 ఇండియా, చైనానే. ఆ 2 సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయనేదే గోల్డ్ ఒక దిశా నిర్దేశం చేస్తుందని ఎలా చెప్తున్నారు. పైన కూడా ఏం చెప్తున్నారంటే యాన్యువల్ పర్చేజెస్ 80 metric tons దగ్గరగా 2025లో జరిగిందని, యావరేజ్ యాన్యువల్ పర్చేజెస్ అవి 2026లో కూడా 70 metric tons దగ్గరగా, అంటే 25లో ఎలా జరిగిందో 26లో కూడా సుమారుగా అలానే జరుగుతుందని. ఎలా పడుతుంది, అంతంత జరుగుతూ వెళ్తే బయింగ్ సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి. అండ్ ఇది కూడా గుర్తుంచుకోవాలి, పడదంటే ఇక్కడ నుంచి
వెనక్కి తిరిగి చూడదు, ఎక్కడికో ధర వెళ్ళిపోతుంది అనే ఒక ఒపీనియన్ కాదు నాది. కొనే వాళ్ళు ఉన్నారు అక్కడ స్ట్రాంగ్ గా. ధర ఒకవేళ ఒక దగ్గరికి పెరిగిపోయినా అక్కడే దాన్ని ఆపాలని ప్రయత్నిస్తారు. కొంతవరకు పడ్డా మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ ఇది మంచి అవకాశం కదా, కొంచెం తక్కువకి వచ్చింది, కొంచెం ఎక్కువ కొనుక్కుందా అని వాళ్ళు అలా ఆలోచించారనుకోండి, గోల్డ్ అంత ఈజీగా ఎక్కువ పడిపోదు కదా. దానికి స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ ఎవరు అంటే సెంట్రల్ బ్యాంక్స్ అని చెప్పాలనే ప్రయత్నమే చాలా టైం బ్యాక్ నుంచి చేస్తున్నాను. చాలా నెలల క్రితం నుంచి 2002 రష్యా రిలేటెడ్ గా ఎప్పుడైతే మనకి ఇంపాక్ట్ కనిపించిందో, ఈవెన్ ఇదంతా కూడా గోల్డ్ వీడియోలో మాట్లాడాలండి. సో ఇది నాకు తెలిసి రష్యా రిలేటెడ్ గా జరిగిన సినారియోతో వాళ్ళ నిలవల్ని, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ని యుఎస్ వాళ్ళు, యూరోప్ వాళ్ళు, ఈ వెస్టర్న్ బ్లాక్ అంతా కూడా వాళ్ళని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తుండడం గమనించిన ఇండియా అండ్ చైనా తీసుకునే స్టెప్స్ ఒక రీజనే ఇప్పుడు గోల్డ్ ఇంతలా పెరగడం. ఎవరైనా ఈ వీడియో చూడకపోతే చూడండి, మోస్ట్లీ చూసుంటారని అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను. సో ఇది ప్రధానమైన కారణం అంట, సెంట్రల్ బ్యాంక్స్ కొనడం ప్రధానమైన కారణం అని. అండ్ ఇలా గోల్డ్ పెరుగుతూ ఉండడం ఈటీఎఫ్ రిలేటెడ్ గా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో అవుతున్నాయని, అది కూడా చిన్న చిన్న ఫాల్స్ ని కూడా సపోర్ట్ చేస్తుందని. మేజర్ ఫాల్ వస్తే సెంట్రల్ బ్యాంక్ వస్తుందేమో, చిన్న ఫాల్ వస్తున్నా సరే ఈటీఎఫ్ రిలేటెడ్ వస్తున్న బయింగ్ కూడా ఇప్పుడు కొత్తగా అందరూ మాట్లాడుతున్నారు కదా. చాలా ఫైనాన్షియల్ ఛానల్స్ అన్ని కూడా మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా గోల్డ్ గురించి మాట్లాడుతున్నాయి. మరి విన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తుంటారు, గోల్డ్ ఇంకా పెరిగిపోతుందని యుఫోరియాతో పెట్టాలని చూస్తూ ఉంటారు కదా. ఆ డబ్బులు కూడా గ్లోబల్ గానే, ఇండియా పరంగా కాదు, గ్లోబల్ గా వస్తున్న ఆ డబ్బులు కూడా ఈటీఎఫ్ పరంగా సపోర్ట్ చేస్తుందనేలా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ ఒక హోల్డింగ్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 17% దగ్గరగా పెరిగిందని, ఓవరాల్ సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్ అండ్ దీని ద్వారా పెరుగుతున్న గోల్డ్ లో పార్టిసిపేట్ చేద్దామని రీటైలర్స్ కూడా డబ్బులు పెడుతూ ఉండడం, గోల్డ్ షార్ట్ టర్మ్ లో స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉందనేలా గోల్డ్మాన్ సాక్స్, అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒక వాదన. ఫ్రెండ్స్ ఇదైతే క్లియర్, ఒప్పుకోవాల్సిందే. నాకు కానీ మీకు కానీ ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కైనా కానీ చైనా, ఇండియా ఏ పాయింట్ వరకు గోల్డ్ ని కొంటూనే ఉంటారన్న క్లారిటీ లేదు. కొనడం ఆపేస్తారన్న క్లారిటీ లేదు, ఇంకా పెంచేస్తారన్న క్లారిటీ కూడా లేదు. మనకి తెలిసిందల్లా ఏంటంటే ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎక్కువగా కొంటున్నారు విత్ డేటా. అది ఈ వీడియోలో నేను క్లియర్ గా డేటాను చూపించి చెప్పాను. టైం టు టైం ఎంతెంత కొంటూ వెళ్లారు ఆర్బీఐ వాళ్ళు కూడా అని. బట్ ఇక్కడ వచ్చే బిగ్ రిస్క్ ఏంటంటే గోల్డ్ రిలేటెడ్ గా చెప్పాను కదా, వేరే కంట్రీస్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ఇది ఒక మంచి అవకాశం, ఇది ఓవర్ హీట్ అయిపోయింది గోల్డ్ అని సెల్ చేయాలని ప్రయత్నిస్తే అది మేజర్ రిస్క్. రిస్క్లు కూడా మైండ్ లో పెట్టుకోవాలి. పెరుగుతుంది కదా అని చెప్పి బులిష్ గానే కాదు, అది మేజర్ రిస్క్ నాకు సంబంధించి. రెండోది, ఒకవేళ ట్రంప్ చైనా రిలేటెడ్ గా కానీ ఈవెన్ ఇండియా రిలేటెడ్ గా కూడా నేను మీతో ట్రేడ్ డీల్ చేయాలంటే మీరు యుఎస్ బాండ్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేయండి, డాలర్ రిలేటెడ్ గా సపోర్ట్ చేయండి అని ఇండియా ప్రపోజల్ పెడితే ఇండియా వినే అవకాశం ఉందా లేదా, ఛాన్స్ ఉందా లేదా? నాకు ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అంటుండడం యుఎస్ కి సంబంధించిన సోవరెన్ బాండ్స్ లోనే కదా, ఈ గవర్నమెంట్ బాండ్స్ లోనే కదా, ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది. అలాంటిది ఏదైనా సర్ప్రైజ్ థింగ్ జరిగి యాక్టివిటీ తగ్గి గోల్డ్ రిలేటెడ్ ఏదైనా కరెక్షన్ 10-15% జరగాల్సిందే తప్పితే 30-35% జరిగే అవకాశం ట్రంప్ ఇస్తాడనేది మాత్రం నాకు ఒక బిగ్ క్వశ్చన్. కాబట్టి నిన్న 30% పడుతుందా గోల్డ్ అంత అని చెప్తున్నారు అంటే కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఒక సపోర్ట్ ఉంటున్నంత వరకు అది జరిగే ఆస్కారం లేదనేలా కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ ఈ రెండు రిస్క్ ఫ్యాక్టర్సే, సడన్ సప్లై గ్లోబల్ రిలేటెడ్ ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ నుంచైనా రావాలి, ఆర్ ట్రంప్ ఒక ప్రపోజల్ చైనా రిలేటెడ్ గానీ ఇండియా రిలేటెడ్ గానా మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము కూడా మీ రిలేటెడ్ గా ఫేవర్ గా ఉంటామనేలా ఏమైనా హామీ ఇస్తే అప్పుడు ఏదైనా ఇన్ఫ్లోస్ గోల్డ్ రిలేటెడ్ గా వెళ్ళడం ఆగే అవకాశం ఉంది. అలాంటి యాక్టివిటీ ఏం జరుగుతున్నా మనం ఎలాగో మార్కెట్ అనాలిసిస్ లో టైం టు టైం డిస్కస్ చేసుకుంటుంటాం. కాబట్టి ఏమాత్రం చేంజ్ టువర్డ్స్ ద డాలర్ టువర్డ్స్ ద యుఎస్ బాండ్స్ మనకి డేటాలో కనిపిస్తున్నా వాటిని కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ గోల్డ్ రిలేటెడ్ గానే సెంట్రల్ బ్యాంక్స్ ఒక యాక్టివిటీ అయితే కొనసాగుతుంది. మన మార్కెట్స్ విషయానికి వస్తే పీయూష్ గోయల్ గారు కామెంట్స్ చేసేసరికి ఇండియా ట్రేడ్ టాక్స్ యుఎస్ రిలేటెడ్ గా స్లో డౌన్ అయ్యాయి అనేసరికి మేబీ యాక్టివిటీ మార్కెట్ రిలేటెడ్ ఉన్న బులిష్ యాక్టివిటీ ఏదైనా స్లో డౌన్ అయింది అనేది నా కన్సర్న్. ఇవాళ మార్కెట్ వెళ్ళింది 25,240 దగ్గరకు వెళ్ళింది. హిస్టారికల్ గా కూడా అది చాలా మంచి రెసిస్టెన్స్, పడుతున్నప్పుడు సపోర్ట్ కూడా. కాబట్టి ఇవాళ ఏ హై అయితే వెళ్ళిందో ఆ హై ని మార్కెట్ బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్ళి స్ట్రాంగ్ గా ఉంటే తప్పించి షార్ట్ టర్మ్ లో ఇంకా మనకి మార్కెట్ పెరిగిపోతుందన్న ఒక హోప్ అయితే క్రియేట్ అవ్వదు. సో మార్కెట్ వెళ్తున్న మొమెంటం ని ఒక న్యూస్ ఫ్యాక్టర్ వచ్చి ఇవాళ అడ్డుకునే ప్రయత్నం అయితే చేసింది. అది కూడా పాస్ చేసి అది వెళ్ళాలి, మార్కెట్ వెళ్ళాలి పైకంటే మాత్రం నెంబర్స్ సపోర్ట్ చేయాలి. నేను రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా చెప్తున్నాను. ఫస్ట్ మనకి ఐటీ నెంబర్స్ తో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఫైనాన్షియల్ నెంబర్స్, తర్వాత బ్యాంకింగ్ స్పేస్, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్, ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి యాడ్ అవుతూ వస్తాయి. ఆ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసి అప్ సైడ్ కి స్ట్రాంగ్ గా వస్తే ఈవెన్ దో యుఎస్ రిలేటెడ్ గా మనకుంటున్న కన్సర్న్స్ కూడా ఎఫ్ఐఎస్ నెగ్లెక్ట్ చేసి మార్కెట్స్ లోకి డబ్బులు పెట్టే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడు 300 కోట్లు మాత్రమే సెల్లింగ్ చేసింది నాకు కనిపించలేదు, స్పెషల్లీ ఇన్ రీసెంట్ టైం. బట్ నిన్న మనకి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ అయితే తగ్గింది, 314 crore దగ్గరగా మాత్రమే సెల్ చేశారు. డిఐఎస్ 5,000 కోట్ల దగ్గరగా బై చేశారు. సెంటిమెంట్ పాజిటివ్ గానే ఉంది. అండ్ ఇండియన్ మార్కెట్స్ పెరుగుతున్నాయంటే కేవలం ఇండియన్ మార్కెట్స్ అని కాదు, గ్లోబల్ గా కూడా ఎంటైర్ యుఫోరియా పాజిటివ్ గా ఉందన్నమాట. టెస్లా స్టాక్ స్ట్రాంగ్ గా పెరిగింది, కొత్త ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుందని. ఏఎండి గురించి నిన్నటి వీడియోలోనే మాట్లాడాను కదా, వాళ్ళు ఓపెన్ అయ్యే వాళ్ళతో చాట్ జీపీటీతో కలుస్తున్నారని సరికి ఒకేసారి స్టాక్ 27% దగ్గరగా పెరిగింది. ఇప్పటి వరకు ఎన్విడియా మాత్రమే వింటూ వచ్చాం, చిప్స్ ఏఐ రిలేటెడ్ గా అన్న ప్రతిసారి కూడా. బట్ ఇప్పుడు ఏఎండి కూడా యాడ్ అయింది కాబట్టి అవి అంతలా పెరిగిపోతుండడం, అక్కడ ఇండెక్స్లు కూడా పెరుగుతున్నాయి. అంటే ఒక స్టాక్ బాగా పెరిగిపోతుంది అనుకోండి, అదే
స్పేస్ లో ఉన్న మిగిలిన కూడా పెరిగి ఓవరాల్ ఇండెక్స్ ని పెంచేస్తాయి కదా. అలా యూఎస్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ కూడా ఏవైతే ఏఐ చిప్స్ రిలేటెడ్ గా ఉంటున్నాయో అవన్నీ కూడా రీసెంట్ గా ఉన్న బజ్ తో పెరుగుతున్నాయి. దాంతో స్లోగా ఇండియన్ మార్కెట్ లో కూడా మనం మొమెంటం ని రీసెంట్ టైమ్స్ లో చూస్తూ వస్తున్నాం. ఇక్కడ నుంచి ఫర్దర్ గా క్యారీ అవ్వాలంటే మాత్రం నెంబర్సే మార్కెట్ ని సపోర్ట్ చేయాలి. బట్ ఇంట్రెస్టింగ్ గా ఈ సెప్టెంబర్ 30 నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. సెప్టెంబర్ 30 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో 176,000 దగ్గరగా నెట్ షార్ట్స్ మార్కెట్ లో ఉన్నాయి కదా. స్లోగా ఇప్పటికి ఎంత అయ్యాయి? 198,000 అయ్యాయి. కానీ మార్కెట్ 400 పాయింట్లు పైగా పెరిగింది ఆ పాయింట్ నుంచి. ఇంకా ఈ రోజు వెళ్ళిన హైక్ చూస్తే 600 పాయింట్లు పైగా పెరిగినట్టు యాక్చువల్ గా. కానీ షార్ట్స్ పెరుగుతున్నాయి, మార్కెట్ పెరగడం, షార్ట్స్ పెరుగుతుండడం యాక్చువల్లీ గుడ్ సైన్ అయితే కాదు. మార్కెట్ పెరుగుతున్నప్పుడు షార్ట్స్ కవర్ అవ్వాలి. కానీ 90% అబౌవ్ దగ్గరగా షార్ట్స్ మెయింటైన్ అవుతూ మార్కెట్ పెరిగే ప్రయత్నం అయితే చేసింది. ఇక్కడ వస్తున్న నెంబర్స్ కానీ మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తే ఆ 90% అబౌవ్ దగ్గరగా ఉన్న షార్ట్స్ కవర్ అయ్యే ప్రయత్నంలో మార్కెట్ చాలా మంచిగా మూవ్ అయ్యే అవకాశం ఉంది. బట్ వాళ్ళు అసలు ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా షార్ట్స్ ని మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఒక మేజర్ క్వశ్చన్. ఏమైనా షార్ట్ టర్మ్ లో వాలటాలిటీని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సడన్ గా మార్కెట్ ఫాల్ ని కానీ ఏదైనా సడన్ న్యూస్ అప్డేట్ ని కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇది కమింగ్ టైమ్స్ లో మనకు క్లారిటీ వస్తుంది. ఇలా షార్ట్స్ ఎప్పుడు కవర్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి. ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఇన్ కమింగ్ డేస్ ఒకవేళ మార్కెట్ లో ఏదైనా సడన్ వాలటాలిటీ ఉంది, పెరిగినట్టే పెరిగి మళ్ళీ పడిపోతే, ఇది పెరుగుతుంది మళ్ళీ పడిపోతుంది, ఇదంతా ఒక గ్యాంబ్లింగ్ అని మాత్రం అనుకోకండి. వీళ్ళు ఒక ఈవెంట్ ని ఎక్స్పెక్ట్ చేసి ఇన్ని షార్ట్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ప్రాబ్లీ ఇండియా యూఎస్ రిలేషన్స్ హీట్ ఎక్కుతుండడమే ఇన్ని షార్ట్స్ పెట్టుకోవడానికి రీజన్. అది కమింగ్ టైమ్స్ లో ఎప్పుడు వీళ్ళు రిలేటెడ్ గా ప్రాఫిట్ బుకింగ్ కి వెళ్తుందన్నది ఫర్దర్ క్లారిటీ మార్కెట్ మొమెంటం మీద, అప్ సైడ్ మొమెంటం మీద మనకి ఇస్తుంది. నాకు తెలిసి వస్తున్న రిజల్ట్స్ ఏ మాత్రం కొంత పాజిటివ్ గా సర్ప్రైజ్ చేసినా వీళ్ళు షార్ట్స్ ని కవర్ చేసుకోవాల్సిందే. నాకు షార్ట్ టర్మ్ లో ఉంటున్న ఒక బిగ్ హోప్ అయితే మన రిజల్ట్స్. చూద్దాం ఎలా ఉంటాయి నెంబర్స్ అని. మోస్ట్లీ ఈ మంత్ లోనే మనకు క్లారిటీ వచ్చేస్తుంది నెంబర్స్ పరంగా. అండ్ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025 ఇండియాలో అయితే స్టార్ట్ అయింది. అక్టోబర్ 7th నుంచి 9th వరకు నరేంద్ర మోడీ గారు 9th ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో మీట్ అవుతారు. ఈవెన్ యూకే ప్రైమ్ మినిస్టర్ కూడా దీనికి హాజరయ్యారు. ఇది ముంబైలో జరుగుతుంది. ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మోడీ గారి దగ్గర నుంచి, గ్లోబల్ పీపుల్ దగ్గర నుంచి ఉంటాయని చూడాలి ఇండియా పరంగా. అండ్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ లో ఉండేసరికి మనకి మేజర్ డేటా ఏమీ రావట్లేదు, అక్కడ జాబ్స్ డేటా ఏమీ అప్డేట్ అవ్వట్లేదు. బట్ ఇవాళ యూఎస్ కి సంబంధించి కొన్ని డేటా పాయింట్స్ అయితే అప్డేట్ అవుతాయి. లైక్ వాళ్ళ యుఎస్ ట్రేడ్ డేటా, సెప్టెంబర్ కి సంబంధించిన కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ డేటా, అట్లాంటా ఫెడ్ డేటా. బట్ ఇవేవి కూడా మార్కెట్ రిలేటెడ్ గా అంత ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటి అంటే అక్టోబర్ 28th and 29th జరగబోతున్న యుఎస్ ఫెడ్ మీటింగ్. మార్కెట్ రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. లాస్ట్ టైం అయితే చేస్తామా చేయమని ఒక క్వశ్చన్ మార్క్స్ లోనే పెట్టారు. బట్ చేస్తారు అనేలా మార్కెట్ అనుకుంటూ ఉంది. ఎటువంటి రేట్ కట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నా అది యాక్చువల్లీ గోల్డ్ పెరగాలి రేట్ కట్స్ తో. కానీ వస్తున్న ఎక్స్పెక్టేషన్ తోనే ఆల్రెడీ పెరిగి కూడా ఉండొచ్చు. బట్ రేట్ కట్ ఇవ్వడం అయితే మార్కెట్స్ కి మంచిది, యుఎస్ మార్కెట్స్ కి, ఈవెన్ ఇండియన్ మార్కెట్స్ కూడా. రీసెంట్ గా చెప్పాను కదా, యుఎస్ ఫెడ్ వాళ్ళు ఎందుకు వడ్డీ రేట్ కట్ చేయాలి? బికాస్ వాళ్ళు కట్ చేస్తేనే ఆర్బీఐ వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా రేట్ కట్ చేయగలరు. అలా చేయకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ మనీ అనేది అటు పక్కకు ఫ్లో అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఇంట్రెస్ట్ రేట్స్ మధ్యలో ఉంటున్న బిగ్ డిఫరెన్స్. ఇది రీసెంట్ టైమ్స్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మార్కెట్ పరంగా అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ పీయూష్ గోయల్ గారి దగ్గర నుంచి రావడం, మార్కెట్స్ కొంత కూల్ ఆఫ్ అయితే అయ్యాయి. అన్లెస్ ఇన్ కమింగ్ టైమ్స్ లో ఎర్నింగ్స్ స్ట్రాంగ్ గా ఉంటాయనే కాన్ఫిడెన్స్ మార్కెట్ కుంటే తప్పించి మార్కెట్ ఈ మధ్య కాలంలో ఫామ్ చేసిన రేంజ్ అప్ సైడ్ కి బ్రేక్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. సో మన పోర్ట్ఫోలియో కమింగ్ టైమ్స్ లో ఇటు మూవ్ అవ్వాలనేది నెక్స్ట్ పోస్ట్ చేయబోయే నెంబర్స్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఒకే ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే జిఎస్టీ కారణంగా ఇంపాక్ట్ ఆ నెంబర్స్ లో ఇంక్లూడ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ నెగిటివిటీ అంతా కూడా ట్రంప్ చేసిన అప్డేట్స్ అప్పుడే స్టాక్స్ కూడా పడ్డాయి. కాబట్టి ఏ మాత్రం కొంత పాజిటివ్ సర్ప్రైజ్ చేసినా మంచిగా పెరిగే అవకాశం ఉంది. బట్ ఆ పాజిటివ్ సర్ప్రైజ్ అయినా చేయాలి కదా, అది నెంబర్స్ పోస్ట్ చేసినప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మార్కెట్ అనాలిసిస్ లో చెప్పాను కదా, ఫిన్టెక్ ఫెస్ట్ జరుగుతుంది, గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025 ముంబైలో అని. అక్కడ ఎన్పిసిఐ రిలేటెడ్ గా ఒక బిగ్ అనౌన్స్మెంట్ వచ్చింది యూపీఐ పరంగా. ఇకపై బయోమెట్రిక్ అథెంటికేషన్ జరుగుతుందంట. అంటే యూపీఐ పిన్ ఇంకా మీరు కొట్టాల్సిన నీడ్ లేదు. మీ ఫేస్ దగ్గర పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీ ఆధార్ తో లింక్ అయిన ఆ యూపీఐ యాప్ మీ ఫేషియల్ ఎలిమెంట్స్ ని రికగ్నైజ్ చేసి ట్రాన్సాక్షన్ ని కంప్లీట్ చేస్తుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గారు ఈ కొత్త ఫీచర్ ని అనౌన్స్ అయితే చేశారు. ఈవెన్ మీరు గూగుల్లో యూపీఐ ఫేషియల్ రికగ్నైజేషన్ అని చెప్పిన టైమ్స్ ఆఫ్ ఇండియా ఎకనామిక్స్ టైమ్స్ లో కూడా ఈ సిమిలర్ ఆర్టికల్స్ ని మీరు గమనించవచ్చు. ఇది అక్టోబర్ 8th నుంచి అమల్లోకి వస్తుందనేలా మనకి డేటా అయితే కనిపిస్తుంది. లెట్స్ సీ. యాప్స్ అన్ని కూడా తీసుకురావాలి కదా, మేబీ ఇంకొంత డిలే అవ్వచ్చేమో కొన్ని యాప్స్ కి. బట్ ఇది రోల్ అవుట్ అయితే అయ్యిందని కమింగ్ టైమ్స్ లో ఇది మెజారిటీ ఆఫ్ యూపీఐ యాప్స్ లో మనం చూస్తామని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఒక మంచి గ్రూప్ లోకి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యే స్టేజ్ కి వెళ్తుందంటే ఎలాంటి ఇష్యూస్ ఆ గ్రూప్ ని మెయింటైన్ చేస్తున్న ట్రస్ట్ ఫేస్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. టాటా గ్రూప్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ కంపెనీ అయిన టాటా సన్స్ లో 66% దగ్గరగా వాటాని హోల్డ్ చేసే టాటా ట్రస్ట్ వాళ్ళు ఇంటర్నల్ గా రిఫ్ట్స్ ని వాళ్ళ మధ్యలో ఇష్యూస్ ని ఎదుర్కొంటున్నారని మనకు తెలుసు కదా. అందులోనూ 4 ట్రస్టీస్ ఏంటంటే వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఆ నలుగురు కలిసి ఒక సూపర్ బోర్డ్ గా వర్క్ చేయాలనుకుంటున్నారని, అంటే ఇప్పటి వరకు ఉంటున్న వాటిని కాకుండా వాళ్ళ నలుగురు కలిసి ఒక డెసిషన్ మేకింగ్ లో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేయాలనుకుంటున్నారని. ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ రిలేటెడ్ గా టాటా సన్స్ అండ్ ఆ టాటా సన్స్ లో వాటాని కలిగి ఉన్న టాటా ట్రస్ట్ రిలేటెడ్ గా భేదాభిప్రాయాలు ఉన్నాయని, వీటి మీద డిస్కషన్ అక్టోబర్ 10th జరుగుతుందని, బోర్డ్ మీటింగ్ లో జరుగుతుందని, దీంట్లో గవర్నమెంట్ కూడా పాల్గొంటుందనేలా నిన్నటి వీడియోలో మాట్లాడుకున్న దానికి
ఫర్దర్ క్లారిఫికేషన్ అంటూ సిఎన్బిసి వాళ్ళు కూడా ఎక్స్క్లూజివ్ స్టోరీ అంటూ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వబోతుంది అనేలా డేటా అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో October 10th టాటా గ్రూప్ కంపెనీస్ అండ్ అందులో వాటాని హోల్డ్ చేస్తున్న టాటా సన్స్ అండ్ అందులో మెజారిటీ వాటాని కలిగి ఉంటున్న టాటా ట్రస్ట్ 66% వాటా ఉంటుంది టాటా సన్స్ లో. టాటా ట్రస్ట్ కి చూడాలి మరి ఎలాంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ October 10th ఫ్రమ్ టాటా గ్రూప్ నుంచి వస్తాయని. సెబీ వాళ్ళు వీక్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్ తీసేస్తారా అని వస్తున్న క్వశ్చన్స్ కి మొత్తం ట్రేడర్స్ దగ్గర నుంచి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి బ్రోకర్ ఈవెన్ ఎక్స్చేంజెస్ కూడా అలా తీయకండి, వీక్లీ ఎక్స్పైరీస్ ని అలా వదిలేయండి అనేలా ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా లార్జెస్ట్ ఎవర్ రిప్రజెంటేషన్ సెబీ వాళ్ళకి వెళ్ళాయంట కంటిన్యూ చేయమని వీక్లీ ఎక్స్పైరీని. బట్ సెబీ వాళ్ళు ఎవరేం చెప్తున్నారనే దాని మీద కాదు కదా యాక్ట్ చేస్తారు, డేటా మీద యాక్ట్ చేస్తారు. వాళ్ళు ఫర్దర్ గా డేటాని అసెస్ చేసుకొని అసలు కంటిన్యూ చేయాలా వీక్లీ ఎక్స్పైరీస్ ని లేదా అన్నది డెసిషన్ తీసుకుంటారని. ఇన్ఫాక్ట్ కన్సల్టేషన్ పేపర్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు, దానికి ముందే కన్సల్టేషన్ పేపర్ కి ముందే ఉంచండి దాని అలానే అని బ్రోకరేజెస్ ఎక్స్చేంజెస్ అన్ని వరుసగా వెళ్లి సెబీ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చాయంటున్నారు. ఈవెన్ ట్రేడర్స్ కూడా చాలా మంది పంపించారు అంటున్నారు. చూడాలి మరి సెబీ దీని రిలేటెడ్ ఎటువంటి యాక్టివిటీని ప్లాన్ చేయాలనుకుంటుందని. ఇంతకీ మీరు ఒకవేళ మార్కెట్ లో FNO లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు అవుతూ ఉంటే వీక్లీ ఎక్స్పైరీస్ ని ఉంచాలన్నదా లేదా అనేది మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో దట్ మన వాళ్ళలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి థింకింగ్ లో ఉన్నారనేది క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ ఈ 2025 రిలేటెడ్ గా SBI సెక్యూరిటీస్ వాళ్ళు కొన్ని స్టాక్స్ దీపావళికి మంచిగా నెక్స్ట్ దీపావళికి మంచిగా పెరుగుతాయని కొన్ని స్టాక్స్ ఒక లిస్ట్ అయితే అందించారు. 15 స్టాక్స్. ఆ లిస్ట్ ఏంటో కూడా మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. ఆ స్టాక్స్ పేర్లు ఏంటి, వాటి కోడ్ ఏంటి, అది సెక్టార్ ఏంటి, అవి ఎంత మార్కెట్ క్యాపిటల్ లో ఉన్నాయి, కరెంట్ ధర ఎంతకు పెరుగుతాయి అనుకుంటున్నారు అండ్ ఎంత పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందనేలా వీళ్ళు అభిప్రాయపడుతున్నారన్నది నిన్నటి ధరల్ని వీళ్ళు తీసుకొని October 6th ధరలను తీసుకొని వాళ్ళు ఇచ్చారు. లిస్ట్ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు డిస్కస్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా? అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ క్వాలిటీ పవర్ ఉందా? రీసెంట్ టైమ్స్ లో వరుసగా పెరుగుతూనే ఉందన్నమాట. టైం టు టైం వీళ్ళ ఆర్డర్స్ ని గెలుచుకుంటుండడం, బిజినెస్ పరంగా మంచి అప్డేట్స్ ఇస్తుండడం. అలాంటి వీళ్ళు ఇప్పుడు సుకృత్ ఎలక్ట్రిక్ అనే కంపెనీలో 50% దగ్గరగా వాటాని 5,20,00,000 పెట్టి కొన్నారంట. ఆ కంపెనీ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ ప్యానల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ని తయారు చేస్తుంది. అది వీళ్ళ కోర్ బిజినెస్ కి అలైన్ అవుతున్నదే. ఆల్మోస్ట్ 5 lakhs euros పెట్టి కొంటున్నట్టు, 5,22,00,000 పెట్టి కొంటున్నట్టు. నెక్స్ట్ 3 months లో అక్విజిషన్ కంప్లీట్ అవుతుందని ఇలా చెప్తున్నారు. అండ్ క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ గా ఎవరైనా యాక్టివిటీ చేయాలనుకుంటుంటే ఇండియన్ గవర్నమెంట్ క్లియర్ గా క్రిప్టో కరెన్సీని మేము ఇండియాలో ఎంకరేజ్ చెయ్యం, సోవరిన్ ఆర్ అసెట్ బ్యాకింగ్ లేకుండా క్రిప్టో కరెన్సీని ఇండియా ఎంకరేజ్ చేయదని. కాబట్టి ఇండియా కమింగ్ టైమ్స్ లో RBI బ్యాక్డ్ డిజిటల్ కరెన్సీని తీసుకురాబోతుందని, లైక్ యుఎస్ లో ఉంటున్న సమ్ స్టేబుల్ కాయిన్స్ లా తీసుకురావాలనే ఆలోచనలో ఉందని కామర్స్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారు స్టేట్మెంట్ చేశారు. ఒకసారి తన స్టేట్మెంట్స్ ని కూడా వినండి. అలానే బ్యాన్ చేస్తున్నామని కూడా చెప్పాం, అసలు మేము ఎంకరేజ్ చేయం, డిస్కరేజ్ కూడా చేయం అనేలా కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో క్రిప్టో రిలేటెడ్ గా ఎటువంటి యాక్టివిటీ తీసుకోవాలనుకున్న వాళ్ళైనా ఇది వినాలి. ఒకసారి ప్లే చేసి. టెలికాం సబ్స్క్రిప్షన్ డేటా అయితే అప్డేట్ అయింది. ఇక్కడ మీరు గమనించొచ్చు వైర్లెస్ సబ్స్క్రైబర్స్ రిలేటెడ్ గా ఆగస్టు మంత్ కు సంబంధించి జియో వాళ్ళు 19,50,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేసుకున్నారు. సెకండ్ ప్లేస్ లో BSNL ఉంది, 13,85,000. ఏం చేసింది BSNL అనేది సర్ప్రైజ్ గా ఉంది. ఎందుకంటే గత నెలల్లో BSNL కి అలాంటి స్ట్రాంగ్ ఎడిషన్ రాలేదు. మరి BSNL చాలా స్ట్రాంగ్ గా ఎయిర్టెల్ అండ్ మిగిలిన టెలికాం కంపెనీస్ కంటే స్ట్రాంగ్ ఎడిషన్ అయితే చూపించింది. అండ్ ఎయిర్టెల్ పరంగా సుమారుగా 5 లక్షల సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతుంటే వడాఫోన్ ఐడియా పరంగా గతంలో కంటే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ని కోల్పోయారు అనుకోవాలి. 3 లక్షల సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారు ఆగస్ట్ నెలలో. అది కొంత ఎంకరేజింగ్ గానే ఉంది. అంతకుముందు చాలా పెద్ద మొత్తంలో డబుల్ డిజిట్స్ లో వెళ్ళిపోవాలి. ఇప్పుడు 3 లక్షల దగ్గరగానే సబ్స్క్రైబర్స్ ని ఆగస్ట్ నెలలో వడాఫోన్ ఐడియా కోల్పోయింది. అదే రీజన్ ఇవాళ వడాఫోన్ ఐడియా పెరగడానికి కూడా వాళ్ళకి సంబంధించిన సబ్స్క్రైబర్ లాస్ తగ్గింది ఆగస్ట్ లో. అలాగే యూకే ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించిన విజిట్ కూడా చెప్పాను కదా మార్కెట్ అనాలిసిస్ లో, ఫిన్టెక్ సమిట్ కి వస్తున్నారని ముంబైలో జరుగుతున్న దాని పరంగా. సో వీళ్ళ పేరెంట్ కంపెనీ వడాఫోన్ గ్రూప్ అనేది యూకే బేస్డ్ కంపెనీ కాబట్టి దాని పరంగా కూడా ఏదైనా డిస్కషన్స్ ఉండి ఈ కంపెనీని కొంత కాపాడొచ్చు కదా అని యూకే ప్రైమ్ మినిస్టర్ అడుగుతారేమో నాకు ఎక్స్పెక్టేషన్స్ అంటే మార్కెట్ లో. మరి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక హద్దు ఉండాలి. ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వస్తున్న డేటాకి అక్కడ ఉంటున్న ప్రైమ్ మినిస్టర్ వచ్చి అక్కడ ఉన్న గ్రూప్ కంపెనీకి సంబంధించిన సబ్సిడరీకి అక్కడ ఉంటున్న జాయింట్ వెంచర్ కి ఇష్యూ రాకుండా చూసుకోండి అక్కడ ఉన్న కంపెనీ కోసం ఇక్కడికి మాట్లాడతారా? ప్రాబబ్లీ వాళ్ళ పెరిగేసరికి ఏదో ఒక అప్డేట్ ఉండాలి కదా అని అలా షేర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో నేను దాన్ని అయితే పెద్ద స్ట్రాంగ్ గా చూడట్లేదు. యూకే PM ఏదో అడుగుతారు వడాఫోన్ ఐడియా కోసం అని. నేను చూస్తున్నది అయితే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అయితే కేవలం 3 లక్షలే సబ్స్క్రైబర్ ని ఆగస్ట్ నెలలో కోల్పోవడం. గతంలో అంతా 10 లక్షలు 15 లక్షల దగ్గరగా ఉండేది, ఇప్పుడు 3 లక్షలు కోల్పోవడం అనేది వడాఫోన్ ఐడియా పరంగా మంచి విషయమే. అది ఫర్దర్ గా తగ్గుతూ సబ్స్క్రైబర్ ఎడిషన్ లోకి వచ్చారనుకోండి వడాఫోన్ ఐడియా వాళ్ళు, అట్లీస్ట్ ఇకపై సబ్స్క్రైబర్స్ ని కోల్పోదని ఒక కాన్ఫిడెన్స్ మార్కెట్ కు వెళ్తుంది. నెక్స్ట్ IGL గురించి మాట్లాడుకోవాలి. గుజరాత్ నుంచి వీళ్ళు సోర్స్ చేసుకుంటున్న గ్యాస్ పై ట్యాక్స్ కట్ ఉండే అవకాశం ఉందని, గతంలో వీళ్ళపై విధిస్తున్న 15% వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ని October 1st నుంచి 2% కి కట్ చేస్తున్నట్లు సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ తో ఇవాళ IGL స్టాక్ అయితే పెరిగింది. దీని కారణంగా ఆల్మోస్ట్ వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ 24% జంప్ అయ్యి సిగ్నిఫికెంట్ గా ఎర్నింగ్స్ ఇంపాక్ట్ అయ్యేలా, అప్ సైడ్ కి ఇంపాక్ట్ అయ్యేలా పాసిబిలిటీ ఉండేసరికి
వచ్చేసరికి స్టాక్ ఇవాళ పెరిగింది. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ 3.35 mm SCMD దగ్గరగా APM గ్యాస్ ని గుజరాత్ నుంచి సోర్స్ చేసుకుంటారు. 13% దగ్గరగా ట్యాక్స్ ని తగ్గించారంటే సుమారుగా యాన్యువల్ గా వీళ్ళకి 350 నుంచి 400 కోట్ల దగ్గరగా సేవ్ అవుతున్నట్టు. సో ఇది ఈజీగా వీళ్ళ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీని పెంచుతుంది కాబట్టి స్టాక్ ఇవాళ ఇలా పెరిగింది. నెక్స్ట్ పేటిఎం వాళ్ళు ఫస్ట్ టైం AI సౌండ్ బాక్సులు తీసుకొస్తున్నారట. అంటే మీరు డబ్బులు వేసాక ఇంత డబ్బులు వేశారు ఆర్ వచ్చింది అనేలా మీకు సౌండ్లు వస్తుంటాయి కదా. ఈవెన్ ఫోన్ పే వాళ్ళ బాక్సులు ఉన్నాయి, పేటిఎం వాళ్ళ బాక్సులు ఉన్నాయి. బట్ ఇప్పుడు AI బాక్సులు అట. అంటే షాప్ కీపర్ కి ఆ మర్చెంట్ కి తను వేసాడా, ఎంత వేసాడు డబ్బులు చెప్పు అంటే మేబీ ఇంత వేసాడు అని చెప్పడానికో, లేకపోతే ఏదైనా డౌట్ ఉంటున్నా అడిగితే ఆన్సర్ ఇయడానికో AI సౌండ్ బాక్సుల్ని, కొత్త బాక్సుల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు విత్ డిస్ప్లే, డ్యూయల్ డిస్ప్లేస్ తో, అంటే వేస్తున్న అతనికి అటుపక్క అతనికి ఇద్దరికి కనిపించేలా డ్యూయల్ డిస్ప్లేస్ తో AI టోకెన్ బేస్డ్ యూసేజ్ తో కూడా కొత్త సౌండ్ బాక్సుల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు పేటిఎం వాళ్ళైతే చెప్తున్నారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది అందరూ కాడి వాడడం స్టార్ట్ చేశారనుకోండి, వీళ్ళకి మర్చెంట్స్ పరంగా గ్రిప్ అయితే పెరుగుతుంది. సో దట్ వీళ్ళకి లెండింగ్ ఇవ్వాలనుకుంటున్నా ఫర్దర్ యాక్టివిటీస్ వాళ్ళ పరంగా ఏం చేయాలనుకుంటున్నా ఆ యూజర్ బేస్ అనేది వీళ్ళకి బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సౌండ్ బాక్సుల సక్సెస్ కూడా బిజినెస్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ బోండాడా ఇంజనీరింగ్ వాళ్ళు 13 crore 75 lakhs చేసే సోలార్ ప్రాజెక్ట్ ఆర్డర్స్ ని గెలుచుకున్నారని, నెక్స్ట్ 2 to 3 weeks లోనే వీటిని ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. AIA ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 291 crores విలువ చేసే ఎక్స్పోర్ట్ ఆర్డర్ చిలీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 18 months లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారనేలా AIA ఇంజనీరింగ్ వాళ్ళు చెప్తున్నారు. ఇది మైనింగ్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి వచ్చిన ఆర్డర్. డిఫెన్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఒక భారీ ప్లాన్ తోనే ఉన్నట్టు కనిపిస్తుంది. మన ఇండియాలో డిఫెన్స్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ని 3 లక్షల కోట్లకి బై 2029 లోపు పుష్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు. అండ్ అందులో కూడా ఎక్స్పోర్ట్స్ 50,000 కోట్ల దగ్గరగా బై 2029 లోపు రీచ్ అవుతారని మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా ప్లాన్ చేస్తున్నట్లయితే చెప్తున్నారు. ఇప్పుడు ఎంత ఉంది ప్రొడక్షన్ ఇంతకి? FY24 లో ఆల్మోస్ట్ 127,000 కోట్ల దగ్గరగా ఉంది. సో 127,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్లు మన ఇండియా టార్గెట్ అంటున్నారు. ఇప్పుడు ఎంత ఉంది ఎక్స్పోర్ట్స్? మరి 23,622 crores దగ్గరగా FY24 చూస్తే అది 50,000 crore కి తీసుకెళ్తానంటున్నారు. సో అంబిషియస్ టార్గెట్స్ నెక్స్ట్ 4 years కి ఇండియన్ గవర్నమెంట్ పెట్టుకున్నట్లు రాజ్నాథ్ సింగ్ గారు, మన డిఫెన్స్ మినిస్టర్ గారు అయితే స్టేట్మెంట్స్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ ఫర్ డిఫెన్స్ స్పేస్. సరే మరి ఇక ఉంటాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.